హరి ఓం హరి ఓం హరి ఓం గజాననం భూతగణాధిసేవితం కపిద్ధజంబూ ఫలసారభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే. హరి ఓం. ఇప్పుడు ఈరోజు శరన్నవరాత్రుల సందర్భముగా మరి ఈ కార్యక్రమాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం. మరి సంవత్సరములో నవరాత్రులు రెండు విధములు. ఒకటి చైత్ర నవరాత్రులు, రెండవది శరన్నవరాత్రులు. ఈ శరన్నవరాత్రుల సందర్భంగా ఈ విధంగా భాగవతములో మనకి శ్రీకృష్ణుడి యొక్క సోదరి యోగమాయగా మనకి పేర్కొనడం జరుగుతుంది. ఆ యోగమాయ యశోద గర్భంలో పుట్టినటువంటి యోగమాయను దేవకీ గర్భం ప్రక్కన పెట్టినప్పుడు కంసుడు వచ్చి ఆ శిశువుని చంపబోయేటప్పుడు ఆ యోగమాయ, నేను యోగమాయను, ఈ ప్రపంచానికే ఒక శక్తి స్వరూపిణి, నీకు చంపబోయేవాడు పుట్టే ఉన్నాడు, వాడి కోసము నువ్వు ప్రయత్నం చేసుకో, నేను శక్తి స్వరూపిణి అని చెప్తూ ఆ శక్తి స్వరూపిణిగా మనకు దర్శనమిస్తూ అనేక రూపాలలో మనకి ఈ విధముగా ఈ ప్రపంచానికి వెలువచ్చినటువంటి విషయాన్ని మరి మీకు చెప్పడం జరుగుతుంది. ఆ శరన్నవరాత్రుల సందర్భంగా మనము ఆ శక్తి స్వరూపిణిని మనము 9 విధాలుగా జరుపుకుంటాం. రోజుకొక రూపానిగా జరుపుకుంటాం. శాస్త్ర సమ్మతంగా ఉన్నటువంటి విషయం ఏంటంటే, 1వ రోజు బాల త్రిపుర సుందరీ దేవిగా, 2వ రోజు గాయత్రీ దేవిగా, 3వ రోజు అన్నపూర్ణాదేవిగా, 4వ రోజు లలిత త్రిపుర సుందరీ దేవిగా, 5వ రోజు మహాచండీదేవిగా, 6వ రోజు మహాలక్ష్మీదేవిగా, 7వ రోజు సరస్వతీదేవిగా, 8వ రోజు దుర్గాదేవిగా, 9వ రోజు మహిషాసుర మర్దని దేవిగా మనకు 9 రూపాలలో దర్శనమిచ్చి భక్తులను కృతార్థులను గావించి ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, భక్తి, జ్ఞాన, వైరాగ్యాన్ని ప్రకటింపజేసే దేవిగా మనకు కారణ జన్మరాలై ఉంటుంది. కాబట్టి ఆ దేవిని కొలుచుకోవలసిందిగా కోరుతూ 10వ రోజు మనకి భారతంలో చెప్పినటువంటి విజయదశమి. ఆ విజయదశమి రోజునే భారతంలో విరాట పర్వములో ఉత్తర గోగ్రహణము అనే సందర్భములో మనకి అర్జునుడు ఆయుధ పూజ చేసినట్లుగా మనకి భావిస్తున్నారు. ఆ ఆయుధ పూజనే నేటి వరకు కూడా సంప్రదాయబద్ధంగా దాన్ని కొనసాగిస్తూ ఈ రోజు వరకు కూడా దాన్ని అలాగ కొనసాగిస్తున్నారు. కాబట్టి ఆ విధంగా మనకు శాస్త్రాన్ని కానీ, ఇతిహాసాన్ని కానీ, పురాణాలను కానీ నమ్మి జీవనయందు దయ, దేవుని యందు విశ్వాసము కలిగి ఉండి ఆ విధంగా ఆచరిస్తే మనకు భక్తి ప్రవర్తనతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం.